హాలీవుడ్ సూపర్ హీరో ఫిలిం డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మార్వెల్ వాళ్ళ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా ఇప్పటి వరకు 80 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే అమెరికాలో ఈ సినిమా $260 మిలియన్ కలెక్ట్ చేసింది 6 రోజుల్లో ప్రీమియర్స్ని కలుపుకొని. అంటే మన మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 2,500 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి. ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి చూస్తే $284 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 2,400 కోట్లు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చాయి. అంతే. అంటే టోటల్గా చూసుకుంటే $545 మిలియన్ వచ్చింది 6 రోజుల్లో ప్రీమియర్స్ని కలిపి. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే $500 మిలియన్ పైన, కాబట్టి 4,400 కోట్లు, 4,400 కోట్లు గ్రాస్ మన కరెన్సీలో అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే 1,600 కోట్లు. 1,600 కోట్ల బడ్జెట్కి గాను 4,400 కోట్లు 6 రోజుల్లోనే. $500 మిలియన్ దాటింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర శని ఆది, ఈ వీకెండ్లో సినిమా ఖచ్చితంగా మరో $100-200 మిలియన్ ఈజీగా వస్తాయి. రెండో వారం కల్లా $1 బిలియన్ టచ్ అవుతుంది. ఇక యాక్చువల్గా సినిమా వచ్చిన టాక్ కలెక్షన్స్ చూస్తే 1.5 బిలియన్ దాకా వెళ్తుంది అనుకున్నా, కానీ ఈరోజు ఆన్లైన్లో ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ వచ్చేసింది. అన్ని భాషల్లో వీళ్ళు పైరసీ వాళ్ళు అప్లోడ్ చేశారు ఒరిజినల్ ప్రింట్ని అన్ని భాషల్లో డబ్ చేసి. అది దెబ్బ పడుతుందేమో మరి చూడాలి. అయినా ఈ సినిమాలు పైరసీలో, టీవీలో, ఓటీటీలో చూసేది కాదు, ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అది మన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో ఇండియాలో 81 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా $545 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 4,400 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్, అంటే 1,600 కోట్లు. ఓకే, బాయ్.